మేడం ఇది సాయి వసుంధర కాటన్ అనేసి అంటాం మనము. ఇది ప్యూర్ 100/100 కాటన్. ఇది ఆశాపల్లు క్వాలిటీ అంటారు. ఆశాపల్లు క్వాలిటీ అంటే థ్రెడ్ వస్తుంది. వీటిని రాపిటో ఇండికో ప్రింట్స్ అంటే ఇది ఒక తీరు ప్రింటింగ్లో, ఇది ఒక సిస్టమ్. ఇది బాందిని అండి, ఆల్ ఓవర్ బాందిని, కలంకారీ బ్లౌజ్ వస్తుంది, కలంకారీ బార్డర్, కలంకారీ పళ్ళు, డోరియా క్వాలిటీ ప్లస్ ఇక్కత్ ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా ఒక్కోసారి ఒక్కొక్క డిజైన్, మ్యాచింగ్ డిఫరెంట్, కలర్ డిఫరెంట్, కంప్లీట్ కూడాను. క్లాత్ మనం తీసుకొనేసి మన ఫ్యాక్టరీలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసింది. ఇది ఫ్యాబ్రిక్ పెయింట్ అంటారు దీన్ని. మినిమం నా దగ్గర ఒక 2000 నుండి 2500 శారీస్ తయారు చేస్తాను, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఇది సారీ కంప్లీట్ కూడాను ఆల్ ఓవర్లో ప్రింట్స్ వస్తుంది. ఇది డార్క్ కలర్స్లో, 2 సైడ్ కలంకారీ బార్డరు, మల్మల్ క్లాత్ పైన ఈ రకమైన కలర్ మ్యాచింగ్స్ కూడా డిఫరెంట్గా వస్తుంది. 5 కలర్ మ్యాచింగ్స్ మన సొంత ఫ్యాక్టరీలో తయారైనది అనమాట. ఇది లెహరియా జార్జెట్ అంటారు దీన్ని. మన దగ్గర ఇలా హ్యాండ్లూమ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి. డ్రెస్ మెటీరియల్ ఇప్పుడు నేను చూపెడుతుందంతా కూడా డ్రెస్ మెటీరియల్ ఐటమ్ అనమాట. డ్రెస్ మెటీరియల్లోనే ఇది ప్యూర్ కోటా, లైట్ వెయిట్. ఇది ప్యూర్ కోటా. హలో, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త సరుకు. టుడే సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉన్న శ్రీ సాయి ప్రింట్స్ కాటన్ శారీస్ అండ్ డ్రెస్సెస్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వీళ్ళు కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్. ఏదైనా కంపల్సరీ 20 శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయండి. ఇక్కడ సార్ అయితే ఉన్నారు, సార్ని అడిగి వీళ్ళ కంపెనీ డీటెయిల్స్ అని తెలిసేసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. మీ కాటన్ శారీస్ అండ్ డీటెయిల్స్ చెప్తారా మాకు? ఎస్, ఓకే అమ్మా. మాది, నా పేరు లక్ష్మణరావు అమ్మా. నేను శ్రీ సాయి ప్రింట్స్ అనేసి మేము స్థాపించి చాలా రోజులు అయిపోయింది. నేను గత వీడియోలలో కూడా నేను చెప్పాను. అదే మాదిరిగా మాది ప్యూర్ కాటన్ శారీస్ దొరుకుతాయి మేడం. మాది మొత్తం కూడాను తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ 4 స్టేట్స్ వెళ్తుంటుంది. అలాగే మాది కాంపిటేటివ్గా మొత్తం కూడాను అంటే మంచి క్వాలిటీ తయారు చేస్తాం మేడం. మేము కాంపిటీషన్గా ఎవరికి వెళ్ళము, ఎవరు మాతో పోటీ ఉండరు. మా ఐటమ్స్ డిఫరెన్స్గా ఉంటాయి. మాది క్వాలిటీ శారీస్ కానీ, శారీస్ లెంత్ కానీ, మీకు బ్లౌజెస్ కానీ క్వాలిటీ ఫైన్గా ఉంటుంది. అంటే మనం రేటు పెట్టిన మాదిరిగా ఉంటుంది. ఎక్కువ వరకు మా దగ్గర ఏంటంటే 90% మంచి క్వాలిటీ, హై క్వాలిటీ, మంచి డిజైనర్ పీసెస్గా తయారు చేస్తాము. కాంపిటీషన్గా కొన్ని ఐటమ్స్ తక్కువలో కూడా తయారు చేస్తాము. దానికి ఆ విధంగా ఉంటుంది. సార్ మీ షాప్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ కొంచెం బ్రీఫ్గా చెప్తారా? కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, ఎందుకంటే ఇక్కడ చుట్టూ చూసినట్టు చాలా షాప్స్ ఉన్నాయి. ఎస్ మేడం, కరెక్ట్. మీరు అన్నట్టుగా ఇక్కడ ఈ సికింద్రాబాద్ టబాకో బజార్ మేడం ఇది. ఇందులో దాదాపు 700 షాప్స్ ఉంటాయి. కానీ కాటన్ శారీస్ తయారు చేసేది మాత్రము ఫ్యాక్టరీ ఉన్నవాడిని నేను ఒక్కనే. ఇక్కడ ఈజీ అడ్రస్ మేడం, మహాకాళి పోలీస్ స్టేషన్ అని. ఇక్కడ మనకు జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా ఉండదు. దాని ఎదురుగా మహాకాళి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ వెనక భాగానికి వస్తే జస్ట్ ఒక 20 ఫీట్స్, 20 అడుగులు వచ్చారనుకోండి, మీరు గుడి వెనకలకు వస్తే జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మొత్తం మనదే మేడం. ఈజీ అడ్రస్. ఈ ఫీల్డ్లో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్? చాలా ఉంది మేడం, దాదాపు 40 ఇయర్స్ పైన. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అంటే కాటన్స్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి మనకి. ఎస్ డిఫరెంట్ కాటన్స్ నేమ్ చెప్తుంటారు. మీ దగ్గర అలా స్పెషాలిటీ ఏంటి సార్? వేరే షాప్కి మనకి కంపేర్ చేసే ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే మేడం, మిగతా వాళ్ళు కాంపిటీషన్గా క్వాలిటీ కానీ, మీరు లెంత్ కానీ అవన్నీ కూడాను వాళ్ళు ఇప్పుడు కస్టమర్స్ అడిగే విధంగా కాంపిటీషన్గా వాళ్ళు చేస్తుంటారు మేడం. మేము నో కాంప్రమైజ్. మా క్వాలిటీగానే తయారు చేస్తాము. క్వాలిటీగానే రేట్ ఉంటుంది. మార్కెట్తో పోల్చుకుంటే నాది 10-20 రూపాయలు ఎక్స్ట్రా ఉందన్నా ఒప్పుకుంటాం, ఓపెన్గా చెప్తున్నాము. కాకపోతే నా క్లాత్ కూడా ఎక్కువ ఉంటుంది. నా క్లాత్ ఫైన్ క్లాత్ వాడతాను. అంటే ఇప్పుడు మనం ఎంత పిండి పెడితే అంత రొట్టె తయారవుతుంది. మంచి క్వాలిటీ కావాలి, మంచి ఇది కావాలి అనుకున్నప్పుడు కాస్తంత ఇది అవుతుంది. మంచి ఇప్పుడు నా లాంటి క్వాలిటీ ఇష్టపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. పోతిపోయింది 5-10 రూపాయలు, కానీ క్వాలిటీ కోసం చూస్తారు ఎవరైనా. కానీ కాంపిటీషన్ పోయే వాళ్ళ సంగతి మనకొద్దు, కానీ క్వాలిటీ అడిగే వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా సాయి ప్రింట్స్ అనేసి అంటే వాళ్ళు గుర్తుండిపోతుంది. ఫస్ట్ శారీ కలెక్షన్ అయితే చూసేద్దాం సార్. ఎస్ మేడం. మేడం ఇది సాయి వసుంధర కాటన్ అనేసి అంటాం మనము. ఇది ప్యూర్ 100/100 కాటన్. ఇది ఆశాపల్లు క్వాలిటీ అంటారు. ఆశాపల్లు క్వాలిటీ అంటే థ్రెడ్ వస్తుంది. ఇది థ్రెడ్ వచ్చేసి బ్లాక్ ప్రింట్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పెద్ద పళ్ళు మేడం. ఇది ఉన్న దానికంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇన్సైడ్ మనం ఫోల్డ్ చేసింది ఉంది ఇక్కడ వరకు. ఇదంతా కూడాను ప్లస్ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం. ఇది ఫైన్ బ్లౌజ్ కంప్లీట్ కూడాను అబౌవ్ 90 సెంటీమీటర్. యాక్చువల్ 1 మీటర్ ఇది, కానీ మనం చెప్పేది 90 సెంటీమీటర్ చెప్తాము. కానీ ఏది ఉన్నా సరే మేము చెప్పిన దానికంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదు. అందరూ ఏంటంటే తక్కువ ఉన్నదని ఎక్కువ చెప్తారు, కానీ మనది అలా కాదు. ఇది 100% 540 మీటర్స్ ఉంటుంది మేడం. అంటే ఎక్కువ ఉన్నది 550 పైనే ఉంటుంది. నేను 540 చెప్తున్నా, 100% గ్యారంటీ అనేసి. ఇది బ్లౌజ్ మేడం. కాంబినేషన్స్ కూడా మీరు చూడండి. ఇది ప్రతి చీర కూడాను డిఫరెంట్ కలర్, డిఫరెంట్ డిజైన్, డిఫరెంట్ మ్యాచింగ్స్. ఎస్ మేడం, ప్రతిది కూడా డిజైన్ మారుతుంది. ఇది 3D మ్యాచింగ్స్ మేడం. ఇది ఇందులో 2D కలర్స్ కూడా వస్తాయి.
జస్ట్ ఇప్పుడు ఈ 3 కలర్స్ డైయింగ్ ఎట్లా అయిందో ఇలా 2 కలర్స్తో కూడా తయారవుతుంది. ఇది ఈ రకంగా ఉంటాయి మేడం. ఇదంతా కూడాను మన ఓన్ ప్రొడక్షన్స్ మేడం. ప్రతి చీర డిఫరెంట్ డిజైన్ ఉంది చూడండి. ఇది సార్ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే కాటన్ అంటేనే సింక్ అవుతావు, వన్స్ వాష్ చేసిన తర్వాత క్లాత్ థిక్ అయిపోయి ఇంకా తక్కువ అయిపోతుంది సారీ అని అంటారు. బెస్ట్ మీరు మంచి విషయం అడిగారు మేడం. యాక్చువల్లీ అనేసి అంటే మా ప్రాసెస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే వైట్ క్లాత్ ఉన్నది కదా మేడం మన దగ్గర. వైట్ క్లాత్ ఏదైతే మేము కట్ చేస్తామో మా స్వయంగా ఆ కట్ చేసిన తర్వాత 3 days ఆర్డర్లో మేము ష్రింక్ చేస్తాం. దీన్ని 3 days నుంచి చేస్తారు. హౌజెస్ ఉంటాయి, వాటర్ హౌజెస్ ఉంటాయి ఫ్యాక్టరీలో. వాటిలో 3 days వాటర్లో పెట్టేసి ష్రింక్ అయిపోతుంది. అప్పటి వరకు ష్రింక్ అవుతుంది. ప్రింటింగ్ అయిన తర్వాత ఈ ఫినిషింగ్ అయిన తర్వాత 1 centimeter కూడా ష్రింకేజ్ కాదు. ఇంకా ఎన్నిసార్లు వాష్ చేసినా అంతే ఉంటుంది. ఇంకా ఎన్నిసార్లు చేసినా ఏం కాదు, ఎన్నిసార్లు చేసినా ఇది కాదు. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ర్యాపిడ్ ఇండికో ప్రింట్స్ అంటారు. వీటిని ర్యాపిడ్ ఇండికో ప్రింట్స్ అంటే ఇది ఒక తీరు ప్రింటింగ్లో, ఇది ఒక సిస్టమ్. ఇందులో కడి పిగ్మెంట్ ప్రింట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని ప్రింట్స్ ఉంటాయి మా దగ్గర. ఎంత ఎండలో పోతే కలర్ తగ్గుతుంది కదా, అవును, కానీ మాది ఎండలో పోతే కలర్ పెరుగుతుంది. డిఫరెంట్ రివర్స్ అనమాట అది. అంటే ర్యాపిడ్ ఇండికో కలర్స్ ఫిక్స్ అవుతాయి అవి. దాని ప్రాసెస్ ఏంటంటే వేడి తగిలినప్పుడు ఏంటంటే అవి కలర్ ఈ అబ్జర్వేషన్ ఇందులో ఏదైతే థ్రెడ్ ఉంటుందో కలర్ అబ్జర్వేషన్ చేసుకుంటుంది ఎక్కువగా. చూపెడతాను, అది కూడా చూపెడతాను మేడం. ఇది హ్యాండ్ స్క్రీన్ అండి. ఇది స్క్రీను ప్లస్ బార్డర్లో వచ్చేసి హ్యాండ్ అనమాట. దీంట్లో కూడా ప్రతి చీర బార్డర్లో కూడా డిజైన్ మారుతుంది చూడండి. స్క్రీన్లో కూడా డిజైన్ మారుతుంది. ఇందులో కూడా డిజైన్ మారుతుంది, దీనిలో డిజైన్ మారుతుంది. 5 color మ్యాచింగ్ డిజైన్ వస్తుంది. ఇది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇంకా దొరుకుతాయండి. ఇప్పుడు ఈ ఐటమ్ చూడండి. ఇది బాందిని అండి, ఆల్ ఓవర్ బాందిని. కలంకారీ బ్లౌజ్ వస్తుంది, కలంకారీ బార్డర్, కలంకారీ పళ్ళు. ఇది కూడా ప్యూర్ 100/100 కాటన్ అండి. ఇది కూడా కంప్లీట్లీ ఫైన్ క్వాలిటీ. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. ఇది వచ్చేసి చిన్న మ్యాంగో బార్డర్, జెరీ బార్డర్ వచ్చేసేసి మధ్యలో మొత్తం సారీ కంప్లీట్ కూడా ఉన్న డోరియా వస్తుందండి. ఇది డోరియా క్వాలిటీ ప్లస్ ఇక్కత్ ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా ప్రింట్స్ అన్ని కూడా ఇక్కత్ ప్రింట్స్ అంటారు. దీంట్లో మనకు 3 patterns దొరుకుతాయండి. ఇప్పుడు ఇదొక డిజైన్, ఇంకొక డిజైన్ ఉంది, ఇంకో డిజైన్ ఉంది. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను అన్ని చూపెట్టట్లేదండి. ఇది ఒక ఐటమ్ చూడండి. ఇది ఒక కొత్త మోడల్. ఇప్పుడు కొత్తగా బ్రషింగ్ అండి. ఇదంతా కూడాను బ్రష్ చేసేసి హ్యాండ్ బ్లాక్స్ చేసాం. ఇదంతా కూడాను చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. శారీ ఓపెన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు లేడీ కట్టుకుంటుంది కదండి, డిఫరెంట్గా కనపడుతుంది. ఇది ప్యూర్ 100/120 మసరైజ్ క్వాలిటీ అండి. ఇది మినిమమ్ ఒక 25 డిజైన్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి సార్ ఇందులో. ఒక్కోసారి ఒక్కొక్క డిజైన్ మ్యాచింగ్ డిఫరెంట్, కలర్ డిఫరెంట్, కంప్లీట్ కూడాను బ్లాక్స్ కూడా డిఫరెన్స్గా ఉంటాయండి. ఇవన్నీ కూడాను ప్రతి చీర కూడా హెవీ క్వాలిటీ అనమాట. ఇదంతా కూడా ప్యూర్ 100/120 కౌంట్. ఇది వాష్ చేసిన తర్వాత స్మూత్గా అవుతుంది కదా సార్, ఇలా స్టిక్కీగా ఉంటుందా కాటన్? ఇది లేదు మేడం, ఇప్పుడు స్టార్చ్ ఉంది కాబట్టి దీంట్లో మీకు కొంచెం స్టిక్ కనబడుతుంది. ఆఫ్టర్ వాష్ వచ్చేసి చాలా సాఫ్ట్గా అవుతుంది క్లాత్. మీకు రెగ్యులర్గా గంజి పెట్టాల్సిన అవసరం లేదు దీనికి. దీంట్లో ఏదైతే మేము కెమికల్ అయితే ఇచ్చామో ఫినిషింగ్ గంజిలో, అది కనీసమైన ఒక 4-5 times మీకు సరిపోతుంది. సార్ ఇది ప్యూర్ ఆర్గండి అంటారు దీన్ని. ఇది ఆర్గండి. ఇది విజయ్ ఇంటర్నేషనల్ కంపెనీది అనమాట. ఇది క్లాత్. ఇది బహుశా నేను అనుకుంటున్నా హైదరాబాద్లో ఒకరిద్దరికి తప్ప ఇంకెవరికి రాదు ఈ క్లాత్. ఇది కంప్లీట్ కూడాను ఎక్స్పోర్ట్ అవుతుంది యాక్చువల్ అనమాట. ఇది కంపెనీది. క్లాత్ మనం తీసుకొనేసి మన ఫ్యాక్టరీలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసింది. ఇది ఫ్యాబ్రిక్ పెయింట్ అంటారు దీన్ని. ఇది ప్రతి చీర డిఫరెంట్గా వస్తుంది. దీంట్లో స్పెషల్గా నేను ఇది హ్యాండ్లూమ్ బ్లౌజ్ పెట్టానండి దీనికి. ఈ కలర్ మ్యాచింగ్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ 1 meter అందరికి. ఎస్ మేడం, ఇది హకోబన్ అండి. దీన్ని హకోబా వీవింగ్ అనమాట. ఇది సారీలో వీవింగ్ వస్తుంది. దీన్ని స్పెషల్లీ బ్లాక్ అండ్ వైట్ చేసాము. దీంట్లో స్పెషల్ బ్లౌజ్ అండి, చికెన్ బ్లౌజ్. ఇది 1 meter బ్లౌజ్, బ్రష్ ప్లస్ హ్యాండ్ బ్లాక్ చేసిందండి. ఇదంతా కూడాను ఇది స్పెషల్ అనమాట. ఇవన్నీ కూడాను నేను ప్రతి సంవత్సరం బ్లాక్ అండ్ వైట్ కూడా చేస్తాను. మినిమం నా దగ్గర ఒక 2,000 నుండి 2,500 శారీస్ తయారు చేస్తాను, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఎస్ మేడం, ఇవన్నీ డిజైన్స్ మారుతాయి అనమాట. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఇది 2 side బార్డర్ వచ్చింది, స్క్రూ లాగా డిజైన్ వస్తుంది, పాట్లీ పళ్ళు వస్తుంది లంగావోని టైప్లో. నెక్స్ట్ వచ్చేసి ఇలా కొండల అంచుల డిజైన్ వస్తుంది. ఇలా 5-6 patterns వస్తాయి మేడం. ఈచ్ సారీ సింగిల్ సారీ ఓన్లీ. సింగిల్ సారీ కలిపేసి 5 చీరలకు 5 కలిపి 1 set. సరే, ఇది కూడా ప్యూర్ 100/120 కౌంట్ అండి. పెద్ద పళ్ళు ఉంటుంది. ఇదైతే పళ్ళు ఉంది కదా, చాలా పెద్ద పళ్ళు. స్పెషల్లీ ఇది షిబోరి ప్రింట్ అండి. ఇది షిబోరిలో నేను ఇందాక మీకు ఫస్ట్ టైం నేను చెప్పాను ఇంతకు మొదలు మాట్లాడుతూ. ఈ కలర్లో ఇది ఏంటంటే ఈ ఏదైతే ప్రింటింగ్ చేశాం కదా మేడం, ఇది పిగ్మెంట్ ప్రింట్స్ అంటారు దీన్ని. ఇది ఎంత ఎండలో హాట్గా ఉన్నది అనుకోండి అంత ఫిక్స్ అవుతుంది. ఈ కలర్ పోదు. కలర్ షేడ్ అవుతుంది కదా, షేడ్ కాదు, ఇది ఫిక్స్ అవుతుంది ఇంకా. బ్లాక్ ప్రింట్ కదా? ఎస్ మేడం, ఇందులో ఇది బ్లాక్.
ఇదైతే ఏదైతే బ్లాక్స్ ఉన్నాయి కదా మేడం, ఇందులో 5 డిజైన్స్ తయారు చేశాను నేను. డిజైన్ మాత్రం ఇది మ్యాచింగ్ ఏదైతే ఉందో కలర్ టై అండ్ డై చేసిందంతా కూడా 5 కలర్స్ మ్యాచింగ్తో ఇలా చేశాను. కానీ పైన చేసిన ఏదైతే ప్రింట్స్ ఉన్నాయో 5 డిఫరెంట్ ప్రింట్స్ చేశాను, హెవీ క్వాలిటీ. సార్ ఇది ఒకటి ప్యూర్ 100/100 కౌంట్లో ఒకటి, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చేసామండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది, ప్రింటింగ్ కాదు ఇది. ఎస్ మేడం, ఇది ప్రింటింగ్. ఇది పళ్ళు ప్లస్ మార్బుల్ డిజైన్, మార్బుల్ స్ప్రే అంటారు దీన్ని. స్ప్రే చేసేసి సేమ్ మార్బుల్లో బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఇచ్చాను. పూర్తిగా శారీ కంప్లీట్గా ఉంటుంది మేడం. ఇది మీకు శారీ లాస్ట్ వర్క్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఇది పూర్తిగా చీర మొత్తం కూడాను ప్రతిదీ కూడాను మనది ఎస్ఎస్పి స్టిక్కర్ వస్తుందండి సాయి ప్రింట్స్తో. దీంట్లో కలర్ మ్యాచింగ్స్ చూడండి సార్. ఇది కలర్ మ్యాచ్. మినిమం ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ఒక ప్యాటర్న్ దాంట్లో? ఎక్కువ వరకు మాత్రం మన దగ్గర ఉన్న వాటిలో ఎవరైనా సరేను 5 to 6 కలర్స్ మ్యాచ్. 5 మ్యాక్సిమం 5 ఎక్కువ వరకు, కొన్ని 6 కొన్ని 10 కూడా అవుతాయి. ఇది కూడా దీని గొప్పతనం చూడండి సార్. ఇది ప్యూర్ 100/120 హెవీ క్వాలిటీ అనమాట. సారీ కంప్లీట్ కూడాను ప్యూర్ మసరైజ్. ఇది కూడాను ఇది స్క్రీన్ ప్రింటింగ్ చేసింది, చిన్న బార్డర్ ఇచ్చేసేసి సారీ కంప్లీట్ కూడాను బార్డర్లో ఎంబ్రాయిడరీ చేసేసి, పళ్ళులో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం కూడాను. ప్లస్ బ్లౌజ్ కూడాను హెవీ బ్లౌజ్ అండి. దీనికి డాట్ బ్లౌజ్ ఇచ్చాను, మొత్తం కూడాను డాట్ బ్లౌజ్ ఇచ్చాను. ఆపోజిట్లో డిఫరెంట్గా ఉంది, ఎస్ సూపర్ క్వాలిటీ మేడం, సూపర్ ఐటమ్ ఇది. ఓకే సార్. దీంట్లో కలర్ మ్యాచింగ్స్, దీని కలర్ మ్యాచింగ్స్ అమ్మ 1 2 3, ఇది ఒకటి 4 కలర్ మ్యాచింగ్ అండి. ఇది ఎవరికైనా ఇష్టపడతారండి. ఇది కూడా హ్యాండ్ బ్లాక్ అండి. ఇది కూడాను సారీ విత్ బ్లౌజ్. ఇది కూడాను ఇది సారీ కంప్లీట్ కూడాను ఆల్ ఓవర్లో ప్రింట్స్ వస్తుంది. ఇది డార్క్ కలర్స్లో 2 సైడ్ కలంకారీ బార్డరు, కలంకారీ స్టైల్లో బ్లౌజ్ కూడా వస్తుందండి సేమ్ ఇదే మాదిరిగా. ఇందులో కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి ఇలా 4 టోటల్గా 5 కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ఈ రకంగా. సరే ఇది కూడా నెక్స్ట్ ఐటమ్. ఇది దీంట్లో ఇప్పుడు చిన్న బార్డర్ కాకుండా ఇలా పెద్ద బార్డర్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. దానికోసం అనేసి ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తయారు చేసిందండి. ఇందులో ఇప్పుడు ఈ చీరకు అసలు సంబంధం లేదు. డిజైన్స్ కూడాను ప్రతి చీర డిఫరెంట్ డిజైన్ వస్తుంది. ఇది కూడాను స్కర్ట్ బార్డర్ అంటాం దీన్ని మనము. ఇలాగ కలర్ మ్యాచింగ్ కూడాను ఈ రకంగా వస్తుందండి. 1 2 3 4 5 6 7 కలర్స్ మ్యాచింగ్, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్ మ్యాచింగ్. ఇందులో వస్తాయి మేడం. ఎస్ మేడం, ఇలా వస్తాయి. కలర్ మ్యాచింగ్ కూడాను డిఫరెంట్ అండి. అండ్ మనకి ఫోటో ఫెసిలిటీ, వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా సార్? మరి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఎస్ ఏమైనా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా అలా? మరి జనరల్గా ఇప్పుడు సమ్మర్స్ వచ్చేసరికి మేడం ఏంటంటే మాది డైలీ ఎంత స్టాక్ వస్తుందో అంతకంటే సేల్ ఎక్కువ ఉంటుంది. వచ్చింది నేను ఫొటోస్ పెట్టేసి కస్టమర్కు వెళ్తుంది కదా, వెళ్ళేసి వాళ్ళు ఫైనల్ చేసుకొని వచ్చేంత వరకు ఇక్కడ స్టాక్ ఉండదు, సేల్ అయిపోతుంది. దానికోసం అనేసి ఫోటో కంటే వీడియో కాల్ ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్. వీడియో కాల్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్లీ సెలెక్షన్ చేసుకుంటారు, ఇమీడియట్లీ ప్యాక్ అయిపోతుంది. సార్ ఇది ఒక ఐటమ్ అండి. ఇది 2 సైడ్ స్మాల్ జెరీ బార్డర్ వచ్చేసేసి ప్యూర్ కాటన్ అండి. ఇది కూడాను మంచి ఫైన్ క్వాలిటీ పైన వైట్ కడి ప్రింట్తో చేశాను మేడం. ఇదంతా కూడాను ఇవన్నీ కూడాను డిఫరెంట్ కనబడతాయి కట్టినప్పుడు. ఇది బమ్ డైయింగ్ అంటారు దీని అనమాట. బమ్ డైయింగ్ అంటారు దీన్ని. దీనిపైన ఇది కాంట్రాస్ట్ డైయింగ్, ప్రతి చీర 2 కలర్స్తో డైయింగ్ చేసేసేసి జరీ బార్డర్ చాలా ఇష్టపడతారండి. ఇది జరీ బార్డర్, ఇది ప్లెయిన్ అనమాట. ఇదంతా కూడా క్లాత్ అంతా కూడా ప్యూర్ మల్మల్ క్లాత్. ఇది మల్మల్ క్లాత్ పైన ఈ రకమైన కలర్ మ్యాచింగ్స్ కూడా డిఫరెంట్గా వస్తుంది, 5 కలర్ మ్యాచింగ్స్. సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కలంకారీ అండి. ఇది కలంకారీ అంటే యాక్చువల్ కలంకారీ పెడన్ అండి, యాక్చువల్ ఒరిజినల్ కలంకారీ మన సొంత ఫ్యాక్టరీలో తయారైనది అనమాట. ఇది సేమ్ అదే స్టైల్లో, సేమ్ మీకు రేట్ కూడాను చాలా రీజనబుల్గా దొరుకుతుంది. ప్రతి చీర కూడాను డిఫరెంట్ డిజైన్గా వస్తుందండి, డిఫరెంట్ కలర్ మ్యాచింగ్, డిఫరెంట్ డిజైన్. ఈ మ్యాచింగ్స్ కూడా అన్నిటి కూడా తేడా వచ్చింది చూడండి, డిఫరెంట్గా ఉంది. ప్యూర్ 100/120 కౌంట్లు అండి. ఇది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ. ఇదొకటి, ఇది బ్లౌజ్ అండి. దీనికి సేమ్ ఏదైతే బార్డర్ ఉందో సేమ్ బార్డర్ మాదిరిగా సేమ్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా మా ఓన్ ప్రింటింగ్ అండి, మా ఓన్ ప్రొడక్షన్. ఇది లహరియా జార్జెట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి సేమ్ బ్లౌజ్ వస్తుంది మనకు, డిఫరెంట్ అమ్మా. ఇది జార్జెట్, ఇది జార్జెట్, లహరియా జార్జెట్. ఇది సారీ కంప్లీట్ కూడాను ఇలా వస్తుంది. ఇది సారీ ప్లస్ పళ్ళు. ఇది సెల్ఫ్ డిజైన్ ఉంటుందన్నమాట సారీలో కంప్లీట్ కూడాను. వీటిని నంబర్ ఆఫ్ డిజైన్స్, నంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయండి దీంట్లో. దాదాపు 10 to 11 కలర్స్, 10 to 11 డిజైన్స్ దొరుకుతాయి. ఈ రకంగా మ్యాచింగ్స్ కూడా ఉంటాయండి. మీరు ప్రతి చీర గమనించండి ఒకసారి, ప్రతి చీరలో కూడాను డిజైన్స్ వేరు మారినాయి చూడండి. ప్రతిది కూడా టోటల్గా అన్నీ కూడాను డిఫరెంట్ మ్యాచింగ్స్, డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి. డిజైన్ కూడా మారేది చూడండి మేడం.
అసలు ఒక చీరతో ఒక చీర సంబంధం ఉండదు. మన కాటనే కాకుండా ఫ్యాన్సీ శారీస్ కూడా సేల్ చేస్తారు. ఎస్ మేడం, ఇది సెమీ టసర్ అంటారు దీన్ని, సెమీ టసర్ సిల్క్. దీనికి వచ్చేసి ఇది ఇలాగా అంటే డిఫరెంట్ చాలా ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర. జస్ట్ లైక్ సూరతి క్రేప్ ఐటమ్స్ ఉన్నాయి, లేకపోతే జార్జెట్ ఐటమ్స్ ఉన్నాయి, దాంట్లో ప్రింటెడ్ ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సూరత్ ఐటెంలో కూడాను డోలా సిల్క్ ఉంది. ఇప్పుడు నో బార్డర్ శారీస్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అందులో కూడా మనకు కలెక్షన్స్ అయితే ఎస్ ఎస్ మేడం. అంటే ఇప్పుడు వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను అన్నీ చూపెట్టట్లేదండి, జస్ట్ సింపుల్గా ఒక్కొక్కటి శాంపిల్గా అనేసి ఒక్కొక్కటి చూపెడుతున్నాను. ఇవన్నీ కూడాను డిఫరెంట్ ఐటమ్స్ మేడం. ఇవన్నీ కూడాను కలర్ మ్యాచింగ్స్ కూడా చూడండి, అసలు అందరికీ ఇష్టం. ఇచ్చేసారండి కొన్ని అయితే చాలా బాగున్నాయి కలెక్షన్స్, ఇవి చాలా బాగుంటాయి మేడం. ఇది కట్టుకున్నప్పుడు చాలా డిఫరెంట్ క్లాస్నెస్ వస్తుంది. కొన్ని చూసేదానికన్నా కట్టుకుంటే లుక్ డిఫరెంట్ అయిపోతుంది మొత్తం. ఎస్ మేడం. కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎలా ఉంది. ఇది కూడా మనకు బల్క్ లో దొరుకుతాయి కదా సార్? దొరుకుతాయి మేడం, బల్క్ దొరుకుతుంది. మా దగ్గర అంతా బల్క్ దొరుకుతుంది, ఏది తీసుకున్నా బల్క్ దొరుకుతుంది. మన దగ్గర ఇలా హ్యాండ్లూమ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి. సూపర్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో. నేను అన్నీ చూపెట్టట్లేదు, జస్ట్ వన్ ఐటమ్ మాత్రం చూపెడుతున్నాను. దీంట్లో నంబర్ ఆఫ్ ఐటమ్స్, మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయండి. ఇది కూడా లేదు మేడం, ఇది ట్రేడింగ్. ఇది ట్రేడింగ్, ఇది మనం కొని అమ్మేది, ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. కాకపోతే చాలా రీజనబుల్ రేట్స్లో ఇస్తానండి సార్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆర్గండి అండి, ఇది డ్రెస్ మెటీరియల్. ఇప్పుడు నేను చూపెడుతుందంతా కూడా డ్రెస్ మెటీరియల్ ఐటమ్ అనమాట. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది షిఫాన్ దుపట్టా ప్లస్ ఇది బాటమ్, ఇది లైనింగ్, ఇది దీనికి సంబంధించింది లైనింగ్ అనమాట. లైనింగ్ కూడా ఇందులో ఎస్ లైనింగ్ కూడా ఇస్తున్నామండి దీనికి. ఈ ఒక్క ఐటమ్ విత్ లైనింగ్ అనమాట. ఇలా కలర్ మ్యాచింగ్స్ కూడా ఇలా చూడండి, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ మ్యాచింగ్స్, కలర్స్ మ్యాచింగ్స్, డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా దొరుకుతాయండి. మీద మన షాప్లో సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందండి ఏదైనా సరే. ఇది ప్యూర్ కాటన్ అండి, ఇది ప్యూర్ కాటన్ దుపట్టా, కాటన్ ప్లస్ కాటన్ దుపట్టా ఇలా వస్తుంది. ఇది కాటన్ దుపట్టా అండ్ కాటన్ పైజామా ప్లస్ టాప్ ఇలా వస్తుందండి. ఇది దీనికి సంబంధించి ఇలా కలర్ మ్యాచింగ్స్ కూడా మీరు ఇలా చూడండి. ఇది ఈ రకంగా ప్రైజెస్ ఏమైనా అప్రాక్సిమేట్లీ చెప్తారా సార్? మినిమం ఎంత ఉంటుంది అని. కాటన్ శారీస్కి అయితే వచ్చేసి మేడం మన దగ్గర జనరల్గా 240, 250 నుండి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయ్యేసి మీకు 750 వరకు కూడా ఉన్నాయి నా దగ్గర. అలాగే ఇప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ అనుకో మేడం, డ్రెస్ మెటీరియల్ అయితే మాత్రము 550, 450 నుంచి స్టార్ట్ అయ్యేసి 850 వరకు కూడా ఉన్నాయి మేడం. 850 వరకు కూడా ఉన్నాయి మేడం. డిఫరెంట్ ఐటమ్స్. ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు ఇది మిర్రర్ వర్క్ ఉంది, ఇది సాటిన్ క్లాత్, ఇదంతా సాటిన్ క్లాత్. షిఫాన్ దుపట్టా వస్తుంది, షిఫాన్ దుపట్టా పైజామా. దీనికి హ్యాండ్ బ్లాక్స్ చేసేసి కంప్లీట్ కూడాను ఇవన్నీ కూడాను 75 మిర్రర్స్ వస్తాయండి టాప్లో మొత్తం కూడా. 75 అంటే సరిపోతుంది. లేడీ ముందర మనకు కావాల్సింది ఎదురుగా కనబడాలి, మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇది ప్యూర్ కోటాన్ అండి, ఇది డ్రెస్ మెటీరియల్లోనే. ఇది ప్యూర్ కోటా, లైట్ వెయిట్. ఇది ప్యూర్ కోటా షిఫాన్ దుపట్టా ఆర్ పైజామా, ఇది కాటన్ పైజామా. ఇందులో కూడా కలర్స్ మ్యాచింగ్స్ డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా వస్తాయి. ఓకే అండి, ఇక్కడ ఉన్న శారీస్, డ్రెస్సెస్ కలెక్షన్స్ అన్నీ చూసారు కదా. మనకు కాటన్ శారీసే కాకుండా జార్జెట్లో హ్యాండ్లూమ్ శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇయర్లీ 12 months అయితే ఎప్పటికప్పుడు మనకి రీస్టాక్ చేస్తూనే ఉంటారు కాటన్ శారీస్. అండ్ సీజనల్గానే ఉంటాయని కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి, వీళ్ళది ఓన్ ఛానల్ కూడా ఉంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మనం ఏదైనా కంపల్సరీ 20 శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేది కంపల్సరీ మీ ఏరియాని బట్టి ఎక్స్ట్రా ఉంటాయండి. వీడియో ఫెసిలిటీ ఉంటుంది. సీజన్ కాబట్టి జస్ట్ వీడియో మాత్రమే చూపిస్తామంటున్నారు. అన్ సీజన్ టైంలో మనకి ఫోటో ఫెసిలిటీ కూడా ఉంటుంది. మహాకాళి పోలీస్ స్టేషన్ అంటే ఎవరైనా చెప్తారండి. పోలీస్ స్టేషన్ ఎదురుగా గుడి ఉంది, మహాకాళి గుడి. ఆ గుడి వెనకాలే మన షాప్ శ్రీ సాయి. ఒకవేళ మీది షాప్ అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతే వాళ్ళు ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే రిసీవ్ చేసుకుంటారు? ఎస్ మేడం, 100% చేస్తాము. అట్లా అదే మాదిరి మాది ఫోన్ నెంబర్స్ కూడా మీ దీంట్లో ఇస్తాం కదా. కంపల్సరీ ఇస్తాను నేను ఫోన్ కాంటాక్ట్ నెంబర్. ఫోన్ కానీ మీకు ఫోన్ నెంబర్ తోటి మీరు కాంటాక్ట్ చేసినా కానీ ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది మేడం నాది. ఎక్కడైనా సరే మీరు ఎక్కడికి నుంచి మీరు ఇక్కడికి రావాలి సంతోషంగా. ఒకవేళ లేదు రాలేని పరిస్థితి ఉంటే వీడియో కాల్లో కూడా చూపెట్టి నేను స్టాక్ ఇస్తానండి. ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది అది. అండ్ శారీస్ అయితే 20 కంపల్సరీ తీసుకోవాలన్న. డ్రెస్సెస్ ఎలా ఉంది సార్? అంటే మేడం 20 ఎందుకు తీసుకోవాలి అనేసి అనుకుంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి కొంటారు, 10 చీర కొన్నా నాకేం అభ్యంతరము, డబ్బులు ఇచ్చుకుంటారు కదా. కాకపోతే దూరం లాంగ్ వెళ్తున్న టైంలో 20 చీర కనుక కొనుక్కోకపోతే పార్సల్ తయారు చేసేసి మనం పంపితే పార్సల్ ఛార్జెస్ వాళ్ళ మీద బర్డన్ అవుతుంది. ఇప్పుడు ఆ 20 చీరలు 10 చీరలు వాళ్ళు సంపాదించింది ఎంత ఉంటుంది? మేము కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం 20 చీర కొనుక్కుంటే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏదైతే ఉంటే వాళ్ళకి పెద్ద బర్డన్ కాదు. అందుకోసం 20 చీర అని చెప్పినాము. మనకేం లేదు, మనకి ఎన్ని చీరలని అభ్యంతరం లేదు. కాకపోతే మన దగ్గర కంపల్సరీగా సెట్ ఉంటుంది మేడం.
కలర్ మ్యాచింగ్ సెట్ కొనాలి. 5 చీర 10 చీర ఒక్కొక్కరిది మాత్రం 200-300 చీరలు కొంటారు మేడం. దానికి ఇదేం లేదు, అదేమి మ్యాటర్ కాదనమాట. కంపల్సరీగా మా ఐటమ్స్ చూస్తే వాళ్ళు 20 చీర 40 చీర అని కాదు, వాళ్ళే 100 చీర కొంటారు. అండ్ డ్రెస్సెస్ పర్చేస్ చేయాలంటే ఎలా సార్, ఎన్ని తీసుకోవాలి మినిమం డ్రెస్సెస్లో? అందులో కూడా మేడం ఇప్పుడు దాంట్లో కూడా 4 కలర్ నుండి 6 కలర్ 7 కలర్ వరకు ఉంటుంది. ఆ సెట్ కొనాలి. ఎన్ని సెట్లు కొంటారో వాళ్ళ ఇష్టం. అది ప్యాకింగ్ కోసం వచ్చేసరికి మాత్రం నేను చెప్తున్నా, ఒక పార్సల్ తయారు కావడానికి కావాల్సినంత స్టాక్ కొనాలి. అది. అండ్ మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఏమైనా స్పెషల్ ప్రైస్ కూడా అలా ఇస్తున్నారు సార్? తప్పనిసరిగా మేడం ఒకటే, మేము ఏంటంటే క్వాలిటీ మెయిన్, మేము క్వాలిటీ ఇస్తాం మేడం. క్వాలిటీ కోసం ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏంటంటే సాటిస్ఫాక్షన్ అవుతారు మన దగ్గర కొనుక్కోవడం వల్ల. వీళ్ళ దగ్గర బాగుంది అంటే ఇన్ని రోజుల నుండి మాకు ఒక గుర్తింపు ఉంది సాయి ప్రింట్స్ అంటే, అది వాళ్ళకు కూడాను ఏంటంటే మంచి ఐటమ్ కొన్నాము వీళ్ళ దగ్గర అనేసి ఒక వాళ్ళకు సాటిస్ఫాక్షన్గా ఉంటారు. ఓకే అండి, చూసారు కదండి వీడియో మధ్యలో మీకు ఏమైనా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. వీళ్ళ షాప్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ ఫుల్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి. మీకు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏమైనా కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అవ్వండి.